హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం కొంచెం లైవ్ ప్రాక్టికల్‌గా మనకి ఎంసెట్‌కి సంబంధించి చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తూ కొన్ని సమ్స్ అయితే సాల్వ్ చేద్దాం అనమాట. మనం చాలా వీడియోస్‌లో చూసాం. ఓకే. సో, మనం చీట్ కోడ్స్‌ని ఎట్లా యూజ్ చేయాలి, ఇట్లా యూజ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందని చెప్పేసి యూజ్ చేసామనమాట. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా లైవ్‌లోని ఈ చీట్ కోడ్స్‌ని యూజ్ చేస్తూ సో, ఎట్లాగ మనం సాల్వ్ చేయాలని చెప్పేసి తెలుసుకుందాము. ఓకేనా? చీట్ కోడ్స్ నిజంగా యూజ్ అవుతాయి లేదని కూడా ఒక చిన్న కొన్ని సమ్స్‌ని చూపిస్తూ, కొన్ని క్వెషన్స్ చూపిస్తూ మీకైతే నేను చూపిస్తాననమాట. సో, ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎంసెట్‌కి సంబంధించి సో, ఏదైతే ఏపీ సెట్స్ 2025కి సంబంధించి సో, కౌన్సిలింగ్ వీడియోస్ గాని, పేపర్ అనాలిసిస్ వీడియోస్ గానివ్వండి, సో, లేకపోతే మనకి నార్మలైజేషన్ ప్రక్రియలోని ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది, ఎన్ని మార్కులు మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని డిస్కస్ జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. మరి ఇలా మరిన్ని ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ మీ వరకు రావాలనుకున్నట్లయితే, యూస్‌ఫుల్ వీడియోస్ మీ వరకు రావాలనుకున్నట్లయితే లైక్ అయితే చేయండి అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, ఓకే. ఈ ఆప్షన్ చూడండి ఒకసారి మనకి. ఈ ఆప్షన్ చూసినట్లయితే క్లారిటీగా ఇక్కడ మనకి మనం చీట్ కోడ్స్‌లో నంబర్ 1 రూల్ ఏంటంటే, సో, ఇక్కడ మనకి సిమిలర్‌గా ఉన్నవన్నీ కూడా తీసుకోవాలి. సిమిలర్‌గా ఉన్న వాటిట్లోని మనకి ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, ఉండే అవకాశం ఉంటుంది. సిమిలర్‌గా తీసుకోవాలి తప్పిస్తే ఇట్లా 1 అని చెప్పేసి, 3 అని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1కి, 3కి అసల సంబంధమే లేదు. మరి దేనికుందంటే దీని 2గా ఉన్నాయి. 13 చూసారా? 13 -1 ఉంది. √13 -1 ఉంది. 1 ప్లస్ √13 కూడా ఉందన్నమాట. అయితే ఇందులోని ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ రూల్ ఏంటి అనుకున్నట్లయితే ఎప్పుడైతే పాజిటివ్ నంబర్స్‌లోనే ఎక్కువ మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయన్నమాట. పాజిటివ్ నంబర్స్‌లో ఉంటాయి. అలాగే ఈ 2 వాల్యూస్‌లోని ఏ వాల్యూకి అయితే హైయెస్ట్ డిజిట్ ఉంటుందో, ఓకే. ఏ వాల్యూకి అయితే హైయెస్ట్ డిజిట్ ఉంటుందో సో, అదే మనకి కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ డిజిట్ దేనికుందంటే దీనికైతే ఉందన్నమాట. ఎక్కువ పాజిటివ్ డిజిట్‌కే ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఇదొక క్వెషన్. ఓకేనా? చూస్తున్నారు కదా! మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను లైవ్‌లోని. ఇదొక క్వెషన్. ఇక్కడ చూసినట్లయితే మనం సరిగ్గా అబ్జర్వ్ చేయండి. 7కి, 1కి సంబంధమే లేదు. సంబంధం దేనికుంది? దీనికుంది, దీనికుంది. ఇప్పుడు పాజిటివ్ నంబర్ ఎందులో ఉంది? +2. కరెక్ట్ ఆన్సర్ ఏమైంది? +2 అయింది. అట్లాగే ఇది చూసుకోండి. ఇక్కడ చూస్తే మనకి క్లారిటీగా కామన్‌గా ఏమున్నాయో తీసుకోండి ఫస్ట్. ఓకే. ఇది అసల సంబంధం లేనట్టుంది. ఇదైతే అసలు ఆన్సర్ అయితే కాదండి. అసలు సంబంధమే లేనివి ఆన్సర్‌లయితే కావన్నమాట. ఓకే. ఇంకోటి చీట్ కోడ్ చెప్పాను. ఓకే. అది మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఏంటంటే, సమ్‌ని తీసుకెళ్ళి సాల్వ్ చేస్తే ఏదైతే సాల్వ్ అవ్వదో అది ఆన్సర్ అని చెప్పాను. బట్ ఇక్కడ అది వేరే అండి. దీనికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సంబంధం లేకుండా ఉన్నదైతే ఆన్సర్ అయితే అవ్వదన్నమాట. కామన్‌గా ఉండాలి. ఓకే. ఇక్కడ ఈ 3 కామన్‌గా ఉన్నాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంతో పోలిస్తే ఈ 2 సరిగ్గా కామన్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఏమొచ్చింది? మైనస్ వచ్చిన తర్వాత ప్లస్ అనేది ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ మాత్రం వచ్చింది. ఇక్కడ ప్లస్ అనేది వచ్చిందనమాట. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ 2 కామన్‌గా ఉన్నాయి. మరి రెండిట్లో ఏం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని అనుకున్నట్లయితే, అది మీ లక్ బట్టి డిసైడ్ అయి ఉంటుందండి. సో, 2 అనేది చాలా వరకు కామన్‌గా అయితే ఉన్నాయి కాబట్టి, సో, మీరు పెట్టే దాన్ని బట్టి 50% అంటే ఉండే అవకాశం అయితే ఉంది. ఇదొక ప్రాక్టికల్ టిప్. ఓకేనా? నాకు క్వెషన్‌తో సంబంధం లేదండి. నేను క్వెషన్ ఎప్పుడు కూడా చూడను. క్వెషన్ చూస్తే అది చీట్ కోడ్ కాదు. క్వెషన్ చూస్తే మీ చీట్ కోడ్ కాదు. చీట్ కోడ్ ఎప్పుడు యూజ్ అవుతుందో చూసుకున్నట్లయితే 1 ఉంది, 3/4 ఉంది. ఏమైనా సంబంధం ఉందా? సంబంధమే లేదు. 9 ఇంకా 9/16, 9/18 సంబంధం ఉందా? యెస్, సంబంధం ఉంది. హైయెస్ట్ డిజిట్ దేనికుంది? 8కి ఉందా? 16కి ఉందా? 16కి ఉంది. ఆన్సర్ ఏమిటి? 16 సరిపోయిందా? అయితే ఇలాంటి వాటికైతే చీట్ కోడ్‌లు వర్క్ అయితే అవ్వండి. మీరు సాల్వ్ చేసుకోవాలి. చీట్ కోడ్‌లు వర్క్ అయ్యే క్వెషన్స్ ఉంటాయి. చీట్ కోడ్‌లు వర్క్ కాని క్వెషన్స్ ఉంటాయి. ఇందులో అబ్జర్వ్ చేస్తే 2 కామన్‌గానే ఉన్నాయి. 2 కామన్‌గా ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే చీట్ కోడ్స్ వర్క్ అవ్వవు అక్కడ. సో, మీరక్కడ పెన్, పేపర్ పెట్టి సాల్వ్ చేసుకోండి. అది మీ గెస్ బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ 2 ఓకే. ఈక్వల్‌గా ఉన్నాయి. సో, అది మీరు చేయాల్సిన వర్క్. ఇంకో ఆన్సర్ చూసుకోండి. లైవ్ ప్రాక్టికల్. వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఓకే. 1 -3.5కి -1.5కి సంబంధం లేదు. సంబంధం దేనికుంది? పాజిటివ్ 7.5 -7.5 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ నంబర్స్‌లోని ఆన్సర్ అయితే ఉంటుంది. నెగెటివ్ నంబర్స్‌లోని మ్యాథమెటిక్స్‌లోని ఆన్సర్స్ ఉండవు. చాలా రేర్‌గా ఉంటాయి. ఓకే. సో, కామన్‌గా ఉందంటే అందులో 50% ఉంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటనుకున్నట్లయితే, నేను చాలా పేపర్స్‌ని రివిజన్ చేశాను. చాలా పేపర్స్‌ని తిప్పి చూస్తే నాకు తెలిసిందేంటంటే, పాజిటివ్ నంబర్స్‌లోనే 90% ఆన్సర్ ఉంటుంది. రిపీట్ అంటే కామన్‌గా ఉన్న వాటిట్లో. ఇదిగోండి.
ఇదో క్వెషన్. ఇంకా చెప్పుకొని పోవడమే ఇంకా. పాజిటివ్ నంబర్స్‌లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ డబుల్ టబుల్ ఉంటే మీరు సమ్ సాల్వ్ చేసుకోండి. ఇందాకలా వచ్చినట్టు మీకు మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసింది అనుకున్నట్లయితే ఎక్కువ వరకు మనకొచ్చేది పాజిటివ్ నంబర్స్‌లోనే ఉంటుంది. ఏదైనా పెట్టండి. సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్‌కి ఇప్పుడు రేషియో ఎంతొచ్చింది? ఓకే. మీరు మైనస్‌లో ఎలిమినేట్ చేసారు కాబట్టి మీకు 2 ఆప్షన్‌లున్నాయి. సాల్వ్ చేసినప్పుడు ఇది దీని దగ్గరకొచ్చిందా? దేని దగ్గరకొచ్చిందో చూసుకోండి. దేని దగ్గరకొస్తే అది పెట్టేయండి. సో, మళ్ళా ఈ ఆన్సర్ చూడండి. 8 ఉంది, 9 ఉంది. సంబంధం లేదు. ఓకే. 8, 9 అనేది మనకసలు అంటే ఆ ఈక్వేషన్స్ దగ్గరికైతే లేవన్నమాట. సో, మనకేంటి హైయెస్ట్ డిజిట్ ఏంటి? 80/9 అన్నమాట. ఓకే. ఈ 80/9 మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకసలు ఆన్సర్ మీరు గెస్ చేయలేకపోతున్నారు అనుకునే టైంలోని హైయెస్ట్ డిజిట్‌నే పెట్టడానికి ట్రై అయితే చేయండి. హైయెస్ట్ డిజిట్ పెట్టినప్పుడు ఎక్కువ వరకు కూడా ఆన్సర్ అయితే రైట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? అంటే ఈ క్వెషన్ చూడండి. ఇదొచ్చేసరికి మనకి ఫిజిక్స్‌లో ఉందండి. ఫిజిక్స్‌లో చూసినట్లయితే ఇక్కడ +1, +2 ఉంది. -3, -2 ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? +2. ఓకే. చూసారా ఫిజిక్స్‌లో కూడా ఇవన్నీ ప్రతి మీరు కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతాయి. అట్లాగే ఈ ఆన్సర్ చూడండి ఇక్కడ. ఇక్కడ 3/8 ఉంది. 5/8 ఉంది. దీనికి సంబంధం ఉందా? 1/2కి 3/4కి ఏమైనా లింక్ వచ్చిందా? సో, ఇక్కడ మనకు కామన్‌గా ఏముంది? కిందన కిందనైతే 8 ఉంది. ఇక్కడ కిందన 8 ఉంది. నేను మీకేం చెప్పాను? హైయెస్ట్ డిజిట్ ఏది ఉంటదో అదే ఆన్సర్ అవుతుంది. హైయెస్ట్ డిజిట్ ఏంటి? 3, 5 అని చూసుకున్నట్లయితే 5 అయితే హైయెస్ట్ డిజిట్. 5 ఆన్సర్ అయితే అయింది. సో, ఈ క్వెషన్ చూడండి. ఇక్కడ ఈ 2 కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. బట్ ఇది మాత్రం చూడ్డానికి 50% ఈక్వల్ గానే ఉన్నాయి. మీకు 50 రేషియో అన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అయితే రైట్ అయితే అవుతుంది. బట్ మీరు ఆ రెండిట్లో ఏం పెడతారనేది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా చేతిలో కూడా ఏముండదు. మీరు ఏ ఆప్షన్ పెడితే కరెక్ట్ అవుతుంది. బి ఆప్షన్ పెడితే రాంగ్ అవుతుంది. బట్ మీరు రేషియో అంటే 2 ఎలిమినేట్ చేస్తారు. కష్టపడి సాల్వ్ చేయడం కన్నా 2 ఎలిమినేట్ చేస్తారు. ఏది రైట్ అయితే అది మీరు పెట్టుకుంటారు. అది మీకు కొంచెం సాల్వ్ చేస్తే ఓపిక ఉంటే సాల్వ్ చేస్తారు. లేదంటే ఏదో పెట్టుతారు. అది మీ అదృష్టం ఉంటే లైక్ కరెక్ట్ అవుతుంది. మీకు అదృష్టం లేకపోతే రాంగ్ అయితే అవుతుంది. ఇది కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి హైయెస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా మనకి రావాలండి. ఇది కాదు. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి. బట్ హైయెస్ట్ డిజిట్ అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి రావాలి. ఫస్ట్ నుంచి వచ్చింది కదా! సో, హైయెస్ట్ డిజిటే ఉండాలండి. హైయెస్ట్ డిజిట్ వెనకన కాదు. ముందున ఉండే విధంగా చూసుకోండి. ఓకే. హైయెస్ట్ డిజిట్‌గా ఏదొస్తుందో సో, అదైతే మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా! మీకొక చిట్ కోడ్ చెప్పాను కదా! సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి హైయెస్ట్ డిజిట్ అని చెప్పాను కదా! సో, ఇందులోనే మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు పక్కన ఉన్న ప్లస్, మైనస్ చూసుకోవద్దు. ప్లస్, మైనస్‌తో ఎప్పుడు కూడా సాల్వ్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా 0 అయితే పెట్టకండి. నంబర్ వన్ బేసిక్ రూల్ ఏంటంటే మీరు 0 అని అసలు ఆన్సర్ అవ్వే అవ్వదు ఎప్పుడు కూడా. మీరెప్పుడు కూడా ఏవైతే నంబర్‌లుంటాయో నంబర్ చూసుకోండి. ఈ నంబర్‌లో కూడా మీకు సాల్వ్ చేసే టైం లేదనుకున్నట్లయితే అది మైనస్‌లో అన్నా, ప్లస్‌లో అన్నా దాన్ని ఒక హైయెస్ట్ నంబర్ పెట్టినట్లయితే మాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.